నమస్కారం. వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మేమందరం కూడా ఇప్పుడు శివరామరెడ్డి గారు కానీ నా చైర్మన్ గారు కానీ మేము కానీ పార్టీలు కానీ రాజకీయాలంటే ప్రజలకి మంచి చేద్దామనో మా ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి చేద్దామని ఒక ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇవే ఈ డిస్కషన్స్ లేచిన దగ్గర నుంచి మనకి వాడు మమ్మల్ని తిట్టాడు, వీడు మా మీద కేసు పెట్టాడు, వాళ్ళు ఉన్నప్పుడు అది చేశారు, వీళ్ళు ఉన్నప్పుడు ఇది చేశారు, దీంతోనే తెల్లారిపోతుంది. రాజకీయాలు ఇది కాదు కదా. ఒక పదవి వచ్చిన తర్వాత లేదంటే ప్రజలు మెచ్చి ఓట్లేసి గెలిపించిన తర్వాత విధి వేరే ఉంటది, చేయవలసినటువంటి బాధ్యత వేరే ఉంటది. ఇక్కడ అసలు ఆ బాధ్యతలు అనేది రాజకీయ నాయకులుగా చేస్తున్నామా లేకపోతే కక్ష కార్పణ్యాలతో వెళ్తున్నామా అనేది ఒకసారి రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. సార్ రాజకీయ పార్టీలు ఆలోచన ఆ దిశగా వెళ్ళాలి. ఆ దిశగా వెళ్ళకపోతే ఏమైందంటే ఇది ఇంతే, మీడియాకి బ్రేకింగ్ న్యూస్ లాగానే మిగిలిపోతాం. మీడియాకి బ్రేకింగ్ న్యూస్ కావాలి రేటింగ్ పెంచుకోవడానికి, కానీ చెప్పేది ఏం చెప్తున్నాం, మనం ఏమి చేస్తున్నాం, ఎటుపోతున్నాం. రోజా గారు అదే అడుగుతున్నారు కాదండి మిమ్మల్ని, మీ పార్టీని రోజా గారు అదే అడుగుతున్నారు. వస్తున్నా సార్, వాళ్ళు చేశారని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు ఉండగా ఆ రాజ్యాంగం, వీళ్ళు వస్తే ఈ రాజ్యాంగం. అంటే అసలు భారతదేశ రాజ్యాంగం పోయింది. భారతదేశానికి రాజ్యాంగం కాదు. వెంకటేశ్వర గారు నాకు చాలా చిన్న డౌట్, ఎవరు వాళ్ళెవరు మీరెవరు? ఇప్పుడు మీరు ఆ పార్టీలోనే ఉన్నారు కదా, అధికారంలో మీరు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అంటే మీరు ఒక నాయకుడిగా చెప్తున్నారా? మమ్మల్ని కూడా కలుపుతూనే మాట్లాడుతున్నాను. ఓకే, కాసేపు మనము ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా మాట్లాడుతున్నాం. ఓకే, రాజకీయాల్లో వాళ్ళు మేము కనుక్కునే కంటే కూడా రాజకీయాలకైతే ఉరగబెడదామని వచ్చినాం కదా అందరం. అందుకని ఆ రెస్పాన్సిబిలిటీ, రాష్ట్రం మీద రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతున్నాం కాసేపు. అసలు రాజ్యాంగము ఎట్లా మారుతుంది? భారతదేశ రాజ్యాంగం ఒకటి ఉంది కదా, అదే కదా రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారం మీరందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళందరూ దాని మీద ప్రమాణం చేస్తుంది. ఎమ్మెల్సీ అయినా కానీ, ఎంపీ అయినా కానీ, ఇంకో చైర్మన్ అయినా, ఇంకోటైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నా కానీ ఎవరు రాజ్యాంగం వాళ్ళది కాదు కదా. కానీ ఎటుపోతున్నాం మనం? ఏమి చర్చలు జరుగుతున్నాయి? ఒకళ్ళు అనుకుని ఇప్పుడు వినిపించారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద మనిషి అని చెప్తారు. వాళ్ళ భాష ఏంటి? అది భాష రాది. దాని కసాపు శివరామరెడ్డి గారు ఒప్పుకుంటారు ఆ భాషని? లేదు. రోజా గారు కొంచెం నేను అనుకుంటాం మామూలుగా కొంచెం కాన్షియస్ తప్పు మాట్లాడింది అనుకుంటున్నది. ఆమె కాన్షియస్ లో ఉండి ఆ ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించాలి నాకు. ఏదో కొంచెం బలవంతంగా ప్రెస్ మీట్ మాట్లాడించారు అన్న విధంగా మాట్లాడింది చెప్తే ఆమెలో అంతకు ముందు ఒక ఒక నాయకురాలుగా మాట్లాడినట్టు నాకు అనిపించాల. లేకపోతే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి చేతులు జనం పెడతారా? అతను పెద్ద మనిషి కావచ్చు కాక. ఇప్పుడు ఇందాక శ్రీరారెడ్డి గారు అన్నారు ఎట్లా ఊరుకుంటాము ఏ ప్రాంతమైనా కానీ. ఇక్కడ ప్రాంతాలు తీసుకొచ్చా పక్కన పెడతాం. అసలు ఏ ప్రాంతమైనా కానీ అందరూ రాష్ట్రంలో ఉన్నాం మనమందరం కూడా. ఆంధ్ర రాష్ట్రమే అందరం కూడా. జిల్లాలు వేరు కావచ్చు కానీ మీరు ఒక ప్రాంతంలో మేము ఒక ప్రాంతంలో ఏదైనా అందరం కూడా టోటల్ గా చేస్తే మన టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కంటెస్టెంట్స్ మంత్రి అయితే అందరూ కూడా మంత్రే. అది ఎవరైనా పెద్ద మనిషి అంటారండి. నేను మీరు బాధపడద్దు, నేను స్లిప్ అవుతున్నానని చెప్పేసి మీరు ఎవరు కూడా బాధపడద్దు. వాటిని ఎవరైనా నిజంగా పెద్ద మనిషి అంటారా? సమర్థించలేదని శివరామరెడ్డి గారు అట్లా చెప్తారు. సమర్థించాడు. ఒకసారి అతను మొత్తం బయట చూడమనండి ఏం మాట్లాడాడు. ఇప్పుడు గుంటూరు జిల్లాకు సంబంధించిన వాడిని నేను, రాజధాని ప్రాంతంలో ఉండేవాడిని నేను. ఈ ప్రాంతమంతా వాళ్ళు మాట్లాడితే ఊరుకుంటారు నిజంగా? దానికి మేము వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళే పొద్దున్నే కూర్చొని పెద్ద మొత్తం మాట్లాడి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి చేతిలో జనం పెడతారా? ఆయన జర్నలిస్టా? అసలు జర్నలిస్ట్ అని ఎవడో అంటారా? అంటే నేను ఒక పార్టీకి కొమ్ము దాకా కాయి
ఒక ఛానల్లో ఉంటే ఆ ఛానల్ నాయకుడికి నువ్వు కొమ్ము కాస్తే కాయి అని నేను అనేది. నువ్వు ఇష్టపడే వ్యక్తిని ప్రేమించబ్బా, ఎదుటి వాడిని నిరోధం చేయడానికి. ఇప్పుడు నువ్వు ఇష్టపడే వాళ్ళు మీరు ఇష్టపడే కావచ్చు ఎవరైనా, నేనైనా సరే ఇంకోటి ఎవరైనా సరే మీరైనా సరే నన్ను మీరు ఎట్లా చెప్తారన్నా. మీరు ఎవరో ఒక XY జట్టని మీరు అన్నం కట్టాలని కూడా జనం పెట్టుకోండి, ఆయన దేవుడు అనుకున్నారు అనుకోండి, కానీ దాచంటే కూడా దైవాన్ని మీరు ఎట్లా అంటారు? అది జరగలేదు, మాది జరగలేదు. మాట్లాడదు చెప్తుందా? ఓకే వెంకటేశ్వర గారు, ఇంకొకటి వెంకటేశ్వర గారు రాజీ కృష్ణరాజు అనేవాడు నిజంగా జర్నలిస్ట్ అయితే ఒక జర్నలిస్ట్ అనేవాడు నోటి నుంచి అలాంటి మాట వస్తాయా? వెంకటేశ్వర గారు, రోజా గారు మీకు చేత కాదు వినండి. నేను గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నేను సాక్షి పేపర్ చదువుతా,